ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తులరాశిలో జన్మించిన జాతకుల గురించి తెలుసుకోబోతున్నాం. ఆగస్టు 30 తేదీ శనివారం మధ్యాహ్నం 2 గంటలు దాటాక తులరాశిలో జన్మించిన వ్యక్తులకు తట్టుకోలేని విషయం తెలుస్తుంది. మరి ఇంతకీ ఆగస్టు 30 తేదీ శనివారం మధ్యాహ్నం 2 గంటలు దాటాక తులరాశిలో జన్మించిన జాతకులకు తట్టుకోలేని విషయం అంటే అసలు మీరు అనుకోని విషయం జరగటం వల్ల ఏ విధంగా మీ యొక్క మనసును కంట్రోల్ చేసుకోలేకపోతారు, ఆ విషయం తెలియగానే ఎందుకు తట్టుకోలేని విధంగా మీరు రియాక్ట్ కాబోతున్నారు, అసలు ఆగస్టు 30 తేదీన మీ జీవితంలో ఏం జరగబోతుంది, ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, ఎటువంటి సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయి అనే విషయాల గురించి ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకోవడంతో పాటుగా రాబోయే రోజుల్లో గోచరపరంగా మీరు ఎటువంటి ఫలితాలు పొందుకోబోతున్నారో కూడా ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. సో ఇక మాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. తులరాశి వారికి గోచర పరంగా చూసుకున్నట్లయితే ఆగస్టు 30 తేదీన మధ్యస్థం నుండి చెడు ఫలితాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఇకపోతే మీపైన ఏలినట్టి శని జన్మశని ప్రభావం కూడా ఈ సమయంలో చాలా ఎక్కువగానే కనబడుతుంది. ఇక ఈ సమయంలో మీరు ప్రతి విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఒకవేళ ఈ యొక్క కష్టాల నుంచి తప్పించుకోవాలనుకుంటే దానికి తగ్గట్లు మీరు అంటే శని పూజలు ఏమైనా చేయించుకున్నట్లయితే ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో మార్పులు వస్తే గుర్తుపెట్టుకోండి. ఈ సమయంలో మీరు ప్రతి విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలండి. మీరు అస్సలు ఊహించలేరు అటువంటి సంఘటనలు మీ జీవితంలో చూడబోతున్నారు. రాబోయే రోజుల్లో తులరాశి వారికి వాగ్వివాదాలు, గొడవలు, చికాకులు మరియు అనారోగ్య సమస్యలు ఎక్కువగా వేధిస్తూ ఉంటాయండి. చాలా ఓపికగా పేషెన్సీగా ఉండాలి. అదేవిధంగా జాగ్రత్తగా ఉండాలి. ఇక కాబట్టి తులరాశి వారు ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించండి. ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలని గుర్తుపెట్టుకోండి తులరాశి వారు. ఇక ఉద్యోగస్తులకు ఉద్యోగంలో గొడవలు ఎక్కువవుతాయి. రాజకీయ ఒత్తిళ్లు ఏర్పడతాయి. ఉద్యోగ మార్పు కోసం చేసే ప్రయత్నాలు ఇబ్బంది కలిగిస్తాయి. వ్యాపారస్తులకు అంత అనుకూలంగా లేదు. వ్యాపారంలో సమస్యలు ఇబ్బంది పెడతాయి. ధనపరమైన విషయాల్లో ఇబ్బంది కలుగుతుంది. స్త్రీలకు కుటుంబ సమస్యలు, మానసిక సమస్యలు వేధిస్తాయి. ఒత్తిళ్ల వలన అనారోగ్య సమస్యలు కలిగే అవకాశం ఉంటుంది. రైతులకు మధ్యస్థం నుండి చెడు ఫలితాలు ఎక్కువగా గోచరిస్తున్నాయని జాగ్రత్తగా ఉండాలి. సినీ మీడియా రంగాల వరకు కష్ట సమయంగా చెప్తున్నారు పండితులు. కొంతమంది మాటల వలన బాధపడాల్సిన సిచ్యువేషన్ ఏర్పడుతుంది. వాటిని వదిలిపడేసినండి. అస్సలు మీరు వాటిని మైండ్లో పెట్టుకుని బాధపడాల్సిన అవసరమే లేదు. వదిలేసేయండి. ఇక అనారోగ్య సమస్యలు, చికాకులు ఇబ్బంది పెడతాయండి. అలాంటప్పుడు మీరు వైద్యుని కరెక్ట్గా అంటే ఇన్ టైంలో మీరు కనుక సంప్రదించినట్లయితే ఖచ్చితంగా మీకు చక్కటి మెడిసిన్ అందుతుంది. దానివల్ల త్వరగా క్యూర్ అవుతారు. ఇక తులరాశి వారికి ప్రేమపరమైన విషయాలు మాత్రం అనుకూలిస్తాయి. అలాగే పెళ్ళైన వారు తమ జీవిత భాగస్వామితో హ్యాపీగా టైం స్పెండ్ చేస్తారు. ప్రేమపరమైనటువంటి విషయాల్లో మీరు చేసే ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. అవివాహితలకు వివాహ యోగం కనబడుతుంది. ఇకపోతే తులరాశిలో జన్మించిన ఈ యొక్క వ్యక్తులకు కొనసాగుతున్న ఏలినాటి శని ప్రభావం కారణంగా మీకు చికాకులు మొదలవుతాయండి. అనారోగ్య సమస్యలు, ఏదో తెలియని భయం, ఏం మాట్లాడినా వివాదాలు, ఏ పని ప్రారంభించినా పూర్తయినట్లే అనిపిస్తుంది. కానీ లాస్ట్ మినిట్లో రిజల్ట్ అనేది తారుమారవుతుంది. ఇక ఆర్థిక ఇబ్బందులు అనేవి ఏర్పడతాయి. ఇక అదేవిధంగా ఎంత కష్టపడినా కూడా ఈ సమయంలో ప్రతిఫలం మాత్రం పొందలేక చాలా ఇబ్బందులు పడుతుంటారు తులరాశి వారు. కేవలం మీ యొక్క మంచితనంతో గడ్డు పరిస్థితులను ఎదుర్కోగలుగుతారండి. ఇకపోతే ఈ సమయంలో మీరు చేయని తప్పులకు కూడా తులరాశి వారు నిందలు పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుందండి. అందరూ కూడా నానా రకాల మాటలంటారు. కానీ ఆ యొక్క అంటే మీరు ఏ తప్పు చేయరండి. కొన్నిసార్లు ఆ చేయని తప్పులకు కూడా శిక్షను అనుభవించాల్సి ఉంటుంది. ఉద్యోగులు సస్పెండ్ అయ్యే పరిస్థితులు కూడా ఎదురు కావచ్చండి. చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ సమయంలో. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులకు అస్సలు టైం బాగోలేదండి. నిరుద్యోగులకు కొన్ని రోజుల్లో ఉద్యోగం అనేది వస్తే వచ్చినట్లండి. లేకపోతే ఈ మంత్ కాదు కదా, వచ్చే ఏడాది వరకు కూడా అసలు చెప్పలేమన్నమాట. ఇక ఈ ఏడాది అంతే సంగతులని చెప్పాలి. ఇక కాంట్రాక్ట్ ఉద్యోగులకు కూడా పర్మనెంట్ అయితే అవ్వాలి, లేదంటే కనుక ఆ తర్వాత అది జరగని పని అని చెప్తున్నారు పండితులు. ఇక తులరాశి వారికి ఈ యొక్క రాశి వ్యాపారులకు రాబోయే రోజుల్లో అనుకోని సమస్యలు, ఆర్థిక నష్టాలు తప్పవు. ట్రాన్స్పోర్ట్ రంగంలో ఉండేవారు వాహన ప్రమాదాల కారణంగా నష్టపోతారండి. వెండి, బంగారం వ్యాపారులు విపరీతంగా నష్టపోతారు. కాంట్రాక్టులు చేసేవారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. రియల్ ఎస్టేట్ రంగం వారు మాత్రం లాభపడతారండి. ఇక తులరాశి వారు ఈ యొక్క రాశి విద్యార్థులకు మాత్రం అద్భుతంగా ఉంటుంది. ఇంజనీరింగ్, మెడికల్ సహా ఇతర ఎంట్రన్స్ పరీక్షలు రాసే విద్యార్థులు మంచి ఫలితాలను సాధిస్తారు. అనుకున్న కళాశాలల్లో మీకు సీట్లు అనేవి మీ అంతటి మీరే సంపాదించుకుంటారు. ఇక విదేశాల్లో చదువుకోవాలనుకున్న వారి ఆశ ఫలిస్తుంది. అలాగే ఈ రాశి కళాకారులకు నూతన అవకాశాలు రావడం కన్నా కూడా ఉన్న అవకాశాలు ఏవైతే ఉంటాయో వాటిని కోల్పోకుండా
నిలబెట్టుకుంటారు ఈ యొక్క రాశివారు. ఇక అత్యద్భుతంగా మీకు ఈ యొక్క సమయం లేకపోయినా కూడా బాగానే గడిచిపోతుందండి. కాకపోతే ఓర్పుగా, నేర్పుగా ఉంటే నెగ్గుకు రగులుతారు గుర్తుపెట్టుకోండి. ఇకపోతే ఈ రాశి వ్యవసాయదారులకు మొదటి పంట బాగా లాభాన్నిస్తుంది. రెండో పంట సరైన లాభాన్ని ఇవ్వకపోయినా ఎలాంటి ఇబ్బందులు అనేవి ఉండవు. అప్పులను తీర్చుకోగలుగుతారు. ఇక తులరాశిలో జన్మించిన వ్యక్తులు ఏకపక్షంగా పొరపాటుగా తీసుకునే నిర్ణయాల వలన ఇబ్బందులు కలుగుతాయి. కాబట్టి జాగ్రత్త, చర్చించి తీసుకోండి. అలా చర్చించి తీసుకున్న నిర్ణయాలు మీకు ఎంతో మేలు చేస్తాయండి. సమాజంలో పేరు లేని వారిని గౌరవించి విమర్శలకు గురవుతారు. తాను సంతానము, ఆత్మీయులు, సొంతవారు చేసే తప్పులు ఒక్కోసారి మీరు వాటిని మన్నించడం వల్ల ఎదుటివారి దృష్టిలో మీరు కాస్త చెడవుతారు. ఇక వారిని సమర్థించడానికి, రక్షించడానికి ఎక్కువగా మీ యొక్క బంధువులు కానీ ఎవరినైనా సరే నా అని మీరు ఎవరినైతే అనుకుంటారో, మన వాళ్ళని ఎవరినైతే అనుకుంటారో వారిని సమర్థించడానికి, రక్షించడానికి ఎక్కువగా ధనాన్ని, పలుకుబడిని ఉపయోగిస్తారు. ఇక తులరాశి వారికి వ్యాపారానికి విజయవంతమైన పేరు, అదేవిధంగా ధనము వస్తాయి. సక్రమంగా సాగుతున్న వ్యవహారాల్లో నూతన ప్రయోగాలు చేసి కొన్నిసార్లు తులరాశి వారు ఇబ్బందులకు గురవుతారు. భూముల విలువ పెరగటం వలన ధనవంతులు అవుతారు. తులరాశి వారు అదృష్టం వల్ల మంచి స్థితికి చేరుకుంటారు. స్త్రీ సంతానం పట్ల అభిమానం కాస్త ఎక్కువగా ఉంటుంది. జీవిత ప్రారంభంలో తెలుసో తెలియకో చేసిన నిర్ణయాలు ఇప్పుడు ప్రజెంట్ మీకు మంచిగా దారితీస్తాయండి. మీరు అందలము ఎక్కించి బలోపేతం చేసిన అసమర్థులని చిన్నపాటి వ్యక్తులే మీకు ప్రత్యర్థులు అవుతారండి. తులరాశి వారు పోటీ లేని చోట్ల కూడా మంచితనాన్ని పోటీదారుల వల్ల కొని తెచ్చుకుంటారు. ఇతరులు ఎత్తులను చాలా తేలిక చిత్తు చేయగలిగేటటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉంటారు తులరాశి వారు. ఇక ఈ రాశి వారికి భాగస్వామ్యము కొంతకాలమే లాభిస్తుంది. ఇక ఈ రాశి వ్యక్తులు ఎదుటివారి మనస్తత్వాన్ని తేలికగా గ్రహిస్తారు. వీరికంటే వెనుక వచ్చిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వెనుక వచ్చిన వ్యక్తులు వారిని ఈ యొక్క తులరాశి వారు అధిగమించి ముందుకు సాగి దీర్ఘకాలంలో వారిని చాలా ఓవర్టేక్ చేస్తారు, ముందుకు సాగుతుంటారు. ఇక తులరాశి వారు ముక్కుసూటిగా ప్రవర్తించే ప్రవర్తన వల్ల మీకు శత్రువులుగా తయారవుతారు. మిత్రులు కూడా శత్రువులుగా అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి అయినప్పటికీ కూడా మీ యొక్క ఆలోచనలను ఎప్పటికీ మార్చుకోకండి. ఎందుకంటే ఎప్పటికైనా స్టేబుల్గానే ఉండాలి. అలాగే మీలో నిర్లక్ష్య వైఖరితో పాటుగా పట్టుదల ఎక్కువగా ఉంటుంది. ఫలితంగా కొన్నిసార్లు అనవసరపు చిక్కుల్లో, సమస్యల్లో తరచుగా చిక్కుకునే ప్రమాదం ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి. ఇక అదేవిధంగా తులరాశిలో జన్మించిన వ్యక్తులు ఆగస్టు 30 శనివారం మధ్యాహ్నం 2 గంటలు దాటాక మీరు తట్టుకోలేని విషయం తెలుస్తుంది. ఎందుకు అదేంటి అంటే మీ యొక్క బంధువులు మరణించారనే విషయం తెలుస్తుంది. దాంతో మీరు చాలా బాధపడిపోతారు, చాలా కృంగిపోతారు. ఎందుకంటే ఆ వ్యక్తితో మీకున్నటువంటి బాండింగ్, ఆ బంధం, ఆ రిలేషన్ అలాంటిది. కాబట్టి తట్టుకోలేనమాట. ఆ యొక్క రిలేటివ్స్ ఎవరైనా కావచ్చండి, మీకు చాలా దగ్గర వ్యక్తి. కాబట్టి ఈ సమయంలో అటువంటి వార్త వినగానే తట్టుకు నిలబడండి, కృంగిపోవద్దు, కాస్త స్టేబుల్గా ఉండండి. సో చూసారు కదా తులరాశి వారు ఆగస్టు 30 మీ జీవితంలో ఏం జరగబోతుంది అనేది. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చితే లైక్ చేయండి, తెలిసి వారు షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సమయాన్ని క్లిక్ చేస్తే మేము ఇలాంటి వీడియో అప్లోడ్ చేయడం ముందుగా మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది. సో మరొక టాపిక్తో మళ్ళీ కలుస్తున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.